వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. మంచిర్యాల పట్టణంలో ఈ వ్యక్తి తెలియని వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అందరితో ఆప్యాయంగా ఉంటూ ఏ సమయంలో అయినా ఎక్కడైనా రక్తం అవసరమని ఫోన్ చేయగానే ఎలాంటి సందర్భంలో ఉన్నా వెంటనే స్పందించి రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రహీం బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడు అబ్దుల్ రహీం. మంచిర్యాల పట్టణంలోని గవర్నమెంట్ మాతా శిశు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఫాతిమా అను మహిళ బేబీకి జన్మనిచ్చి 3 రోజులు మాత్రమే అవుతుంది. 3 రోజుల బేబీ ఆఫ్ ఫాతిమాకి అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో మంచిర్యాల జామా మసీద్కి చెందిన మొహమ్మద్ మస్కూర్ అహ్మద్ ఇమాం, రామకృష్ణపూర్ చెందిన జామా మస్జిద్ ప్రెసిడెంట్ మొహమ్మద్ పాషా ఈ విషయం బేబీ ఆఫ్ ఫాతిమాకి అత్యవసర చికిత్స నిమిత్తం ఓ పాజిటివ్ రక్త కణాలు అవసరం అని పేషెంట్ కుటుంబ సభ్యులు డోనర్ కోసం వెతుకుతున్న సమయంలో వీరు మంచిర్యాల జిల్లా రహీం బ్లడ్ ఆర్గనైజర్ వ్యవస్థాపకుడు అబ్దుల్ రహీంకి అర్ధరాత్రి 12 గంటలకు కాల్ చేసి ఈ విషయం 3 రోజులు పుట్టిన బేబీకి రక్త కణాలు అవసరమని చెప్పడంతో వెంటనే ఆ సమాచారాన్ని తన బ్లడ్ గ్రూప్ లిస్టులో వేయడంతో రాజీవ్ నగర్కి చెందిన మొహమ్మద్ అమాన్ అనే రక్త కణాలు ఇస్తా అని వెంటనే స్పందించి అమృత్ బ్లడ్ సెంటర్కి 3 గంటలకు వచ్చి రక్త కణాలు ఇవ్వడం జరిగింది. అత్యవసర సమయంలో మొట్టమొదటిసారి రక్త కణాలు దానం చేసి ప్రాణదాతగా నిలిచిన మొహమ్మద్ అమాన్కి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, తన మిత్ర బృందం, రహీం బ్లడ్ ఆర్గనైజర్ అబ్దుల్ రహీం, పేషెంట్ బంధువులు అభినందించారు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.